మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేట గ్రామంలో కొలువైన శ్రీ భూనీల సమేత రంగనాయక స్వామి పంచాహ్నిక కళ్యాణ రథోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పురవీధుల గుండా సాగిన రథోత్సవంలో మహిళలు మంగళహరతులతో స్వామివారిని ఆహ్వానించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హోమం, పూర్ణాహుతి, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి చక్రస్నానం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తులు గోవిందనామస్మరణలతో కొనసాగింది. భక్తులు సైతం చక్రస్నానంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఉంజల్ సేవలో భక్తులు పోటీపడి పాల్గొని లాలిపాటలతో స్వామివారిని సేవించారు. కార్యక్రమం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత విజయ్ కుమార్తో పాటు ఆలయ అభివృద్ధి సమితి, భజన మండలి సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ओम नमितुसावयामि शोषणदाहनं प्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृतीकृत्या ओम यदधारमपरिवितधारमच्चित्रमणं पदस्नेयं परमं पवित्रं भगवान् वासुदेवं प्रणतोत्तमये धीमहि तन्नः प्रचोदयात् स्थानानि देशानि देव्यो नमस्ते मधुसूदनाय तत्राभिरामं परिरक्षाततं तद्विप्रासो विपन्यबोधाग्रवागं सत्समे